ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం మంచిర్యాల జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనం. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఉట్కూరి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ఆత్మీయ సమ్మేళనం. కలెక్టర్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్. వెంటనే ప్రభుత్వం చర్చలకు పిలిచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్. జిల్లా కేంద్రంలో పెన్షనర్స్ డే నిర్వహించిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ మంచిర్యాల జిల్లా అసోసియేషన్. పదవీ విరమణ పొందిన ఉద్యోగులను సన్మానించుకున్న పెన్షనర్స్ అసోసియేషన్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈసారి ఎన్నికల్లో పట్టభద్రులు ఓటేసి గెలిపిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేలా చేస్తానని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో పనిచేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్ ఇప్పిస్తానని, ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు వేతన స్కేలు ఇప్పించి రెగ్యులరైజ్ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, పట్టభద్రులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో చాలా అంగరంగ వైభవంగా మరి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో వివిధ వర్గాలలో ఉన్న పట్టభద్రులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు, తర్వాత మరి ముఖ్యంగా ఈవెన్ ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, మరి ముఖ్యంగా ఇక్కడ మైన్స్లో ఉన్న పట్టభద్రులు మరి నిజంగా
మైన్స్లో పట్టభద్రులు అనేది నిజానికి చాలామందికి అది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. కానీ ఇవాళ చూసుకున్నట్లయితే 70% మంది యువకులు మైన్స్లో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. నేను వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ బీటెక్ ఎంటెక్ స్టూడెంట్స్ కూడా మైన్స్లో తారసపడ్డ తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి ఇటువంటి అన్ని రంగాల ప్రజల్ని ఇక్కడ కలుసుకొని ఇక్కడ ఈరోజు మీటింగ్లో మరి పలు అంశాలు చర్చించుకోవడం జరుగుతుంది. నో డౌట్ ఎట్ ఆల్ మరి రాబోయే రోజుల్లో అన్ని వర్గాల పట్టభద్రులకు అందుబాటులో ఉంటూ తర్వాత ముఖ్యంగా నిరుద్యోగులకి మరి వారి యొక్క ఉద్యోగ రీత్యా తప్పకుండా మరి ప్రభుత్వం ఏదైతే జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసిందో అది తూచా తప్పకుండా అమలయ్యే విధంగా ప్రభుత్వంతో ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పేసి ఇప్పటికే సుమారుగా 50,000 ఉద్యోగాలు మరి నియమించినట్లుగా ప్రభుత్వం చెప్తుంది. అది వాస్తవమే. మరి రాబోయే రోజుల్లో ఇది ఏదో ఆరంభ శూరత్వంలా కాకుండా మరి మిగిలిన 4 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ వారు మేనిఫెస్టోలో చెప్పినారో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి కోరికను కూడా నెరవేర్చాల్సిందిగా ఖచ్చితంగా నేను మరి ప్రభుత్వంతో చేపిస్తానని చెప్పేసి నిరుద్యోగులకు అండగా ఉంటానని చెప్పేసి ఇవాళ ప్రైవేటు జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ఇప్పుడు కూడా వారు 3వసారి మరి సమ్మె చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడే ఆల్మోస్ట్ ఆల్ సర్వశిక్ష అభియాన్ వాళ్ళు మరి వారి యొక్క సమ్మెను కొనసాగిస్తున్నారు. గత 15 రోజుల నుంచి ప్రభుత్వం తప్పకుండా వారితో చర్చించి వారికి మరి ఇమీడియట్గా పే స్కేల్ అనేది ఒకటి మినిమం డిమాండ్ వాళ్ళు కోరుతున్నారు. రెగ్యులరైజేషన్ అనేది మరి అది సమయం తీసుకున్న మినిమం పే స్కేల్తో మరి ఒక ఉద్యోగ భద్రత కూడిన పే స్కేల్ ఇవ్వాలని చెప్పి సర్వశిక్ష అభియాన్ వాళ్ళు కోరుతున్నారు. అట్లాగే మరి ముఖ్యంగా ఉట్నూరు అక్కడ ఐటీడీఏ ఎంప్లాయీస్ కూడా వారు సుమారుగా ఒక 1000 మందికి పైగా వారు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. వాళ్ళు కూడా మాకు రెగ్యులరైజ్ కావాలి, తర్వాత మాకు కూడా పే స్కేల్ కావాలని చెప్పేసి కోరుతున్నారు. మరి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం మేము ఇప్పుడే వచ్చాము అని అనగానే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 1 ఇయర్ కంప్లీట్ అయిన తరుణంలో మరి ఇంతమంది కూడా మరి మా గురించి ప్రస్తావన లేదు అని ఎవరికి వారే సమ్మెలే దిగుతున్నారు. ఇది మంచిది కాదు మన రాష్ట్రానికి. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఐటీడీఏ ఎంప్లాయీస్ విషయంలో కావచ్చు, సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్ ముఖ్యంగా కస్తూర్బా స్కూళ్ళల్లో ఉన్న టీచర్లందరూ కూడా ఇవాళ సమ్మెలో ఉన్నారు 15 రోజుల నుంచి. మరి అక్కడ విద్యార్థినులకు చదువు సంధ్య లేకుండా ఉంది. ఓన్లీ హాస్టల్లో ఉంటున్నారు. జరుగుతుంది తప్ప కానీ చదువు అనేది లేదు. తప్పకుండా ఆ టీచర్లను కస్తూర్బా టీచర్లను పిలిపించి మరి వారిని విధిలోకి హాజరయ్యేటట్టుగా ఏదైనా హామీ ఇవ్వాలని మరి ముఖ్యంగా నేను చూస్తున్నాను. మరి లైబ్రరీస్ మనం స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఉద్యోగ రూపకల్పనలో ప్రభుత్వం ఖచ్చితంగా ఉంది అన్న విషయం మరి నిరుద్యోగులందరూ కూడా చాలా ఆశలతో ఉన్నారు. మరి తప్పకుండా లైబ్రరీలో అన్ని ఫెసిలిటీస్ కల్పించి అన్ని లైబ్రరీస్లో కూడా మధ్యాహ్న పథక భోజనాన్ని కూడా మనం అరేంజ్ చేసి ఉండాలి. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తూ వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ తినలేని పరిస్థితి ఉంది. కాబట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని ఖచ్చితంగా అన్ని లైబ్రరీలో ఇంప్రూవ్మెంట్ చేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్లో ఫుల్ టైం ఎంప్లాయీస్ని పెట్టాల్సిందిగా కోరుతున్నారు. ఎందుకంటే ఒక 2 నెలల కోచింగ్ తోటి పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని మనం చేయలేం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపేర్ అయితే ఉద్యోగాలు సాధించడం అనేది అది కష్టమైన పని. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము మరి స్టడీ సర్కిళ్ళు ఎన్ని అయితే ఉన్నాయో అన్నింటిలో కూడా ఫుల్ టైం ట్రైనర్స్ని పెట్టించి మరి నిరంతరం అక్కడ ట్రైనింగ్ జరిగేదానికి ఉండాలి. మరి వల్ల నేను ఇప్పుడిప్పుడే మరి రంగంలోకి ఈ దీనిలో క్యాంపెయినింగ్లో దిగినా కూడా కరీంనగర్లో నేను టెట్ ఉచిత కోచింగ్ను మేము స్టార్ట్ చేస్తున్నాం. సుమారుగా 450 మంది బీఈడీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ 2 రోజుల్లో ముగిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో అన్ని జిల్లా కేంద్రాలు కూడా పోలీస్ కానిస్టేబుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, డిఎస్సి కూడా కావచ్చు, టెట్ ఎలాగ అయిపోయింది కాబట్టి డిఎస్సి కావచ్చు, తప్పకుండా ఉచిత శిక్షణ కేంద్రాలు నేను అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తానని కోరుకుంటూ మరి పట్టభద్రులందరూ కూడా మంచి అనుభవం ఉన్న నేను తప్పకుండా మరి రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా నేను అండగా ఉంటానని కోరుకుంటూ పట్టభద్రులందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డికి వేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం వారిని చర్చలకు పిలవకపోతే జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడిస్తామని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట 20 రోజులుగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మె చేస్తున్న శిబిరాలను బీజేపీ జిల్లా అధ్యక్షులు సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. 20 రోజులుగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పటికీ వారిని కనీసం చర్చలకు కూడా పిలవకుండా అవమానిస్తున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి ఉద్యోగులను చర్చలకు పిలవాలని, సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు యనగందుల కృష్ణమూర్తి, వంగపల్లి వెంకటేశ్వరరావు, సతరం రమేష్, బేదురవి, గడ్డం స్వామి, రెడ్డి కిషోర్, వంశీ, మనీష్, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు 19,300 మంది దాదాపు ఈరోజు 20వ రోజు 20 రోజుల నుంచి ధర్నాలో పాల్గొంటే ఈ ప్రభుత్వము కనీసం ఇప్పటి వరకు చర్చలకు పిలవకపోవడము చాలా బాధాకరము.
పెద్ద ఎత్తున నేను 12 జిల్లాల శిబిరాలకు పోయిన ఇప్పటి వరకు ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటారు. చలికాలము చిన్నపిల్లలతోటి మహిళలు వచ్చి ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంటే ప్రభుత్వం నుంచి కనీసం చర్చలకు కూడా ఇప్పటి వరకు పిలవకుండా, మరోవైపు వీళ్ళు లేకుండా కూడా విద్యా సంస్థలు నడిచేలాగా ఆల్టర్నేటివ్ గా వేరే వాళ్ళను పెట్టి నడపాలనే కుట్ర కూడా ఈ ప్రభుత్వం పన్నుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున మన మంచిర్యాల జిల్లాలో అందరూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరూ కూడా మంచి విద్యావంతులు, ఉన్నత విద్య పొంది ఈరోజు 10,000, 20,000 రూపాయల జీతానికి కొరకు పనిచేస్తున్నారు. వాళ్ళను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చిన హామీ ఇది. అదేవిధంగా వాళ్లకు పే స్కేల్ ప్రకారము జీతాలు అమలు చేయాలి. వాళ్ళకి ఏదైతే జీవిత బీమా ఉంది, అదేవిధంగా ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్య భద్రత, వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అమలు చేయాలి. రిటైర్డ్ అయిన వాళ్ళకి కానీ ఏదైనా యాక్సిడెంట్స్ అయితే ఎక్స్గ్రేషియా అమలు చేయాలి. వీళ్ళను వెంటనే ప్రభుత్వము చర్చలకు పిలవాలి. భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలుపుతున్నాము. వీళ్లను చర్చలకు పిలవకపోతే, వీళ్ళ సమస్యను పరిష్కరించకపోతే ఆ గేట్లను కొట్టి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ప్రభుత్వం ఈ 2-3 రోజులలో చర్చలకు పిలిచి వీళ్ళ డిమాండ్లను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలుపుతున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా గల భవనంలో ఈ రోజు జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పెన్షనర్స్ డేను నిర్వహించుకుని రిటైర్డ్ ఉద్యోగులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కె ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రిటైర్డ్ ఉద్యోగుల కార్మికుల పెన్షన్ల గురించి పట్టించుకోవడం లేదని, గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వాలకు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇవ్వడం, ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా పెన్షనర్లపై దయ చూపలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ సింగరేణి సంస్థల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన వారికి పెన్షన్లు లేక కూలీ పనులకు పోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సింగరేణి, ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే రిటైర్డ్ అయిన ఉద్యోగులందరికీ కనీస పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మొదటగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందినందుకు సంతాపం తెలుపుతూ నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం రిటైర్ అయిన ఉద్యోగులకు ఆర్టీసీ సింగరేణి ప్రభుత్వాల్లో ఉద్యోగాల్లో పనిచేసి రిటైర్ అయిన పెన్షనర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎస్వి నరసింహరావు, ప్రధాన కార్యదర్శి చక్రధర్రావు, డిప్యూటీ కార్యదర్శి వెంకటస్వామి, కోశాధికారి ఏ శంకరయ్య, ఉపాధ్యక్షులు భువనగిరి రాజరెడ్డి, కేఎంఎస్ రెడ్డి, పాండురంగ, హనుమంతరెడ్డి, జాగటి బాపు. సన్మానించిన వారిలో వి కరుణానంద, అల్తాఫ్ షరీఫ్, ఇక్బాల్, ఎంపీ రావు, సమ్మయ్య తదితరులు ఉన్నారు. ఆ పెన్షనర్ అసోసియేషన్ సందర్భంగా ఆల్ పెన్షనర్ అసోసియేషన్ తరఫు నుంచి ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. కానీ 27 సంవత్సరాల నుంచి పెన్షన్ పెరుగుదల అట్లనే ఉంది. ఎంతోమంది రాలిపోయిండ్రు పెన్షన్ తీసుకునేవాడు. వేజీ బోర్డు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వేజీ బోర్డులో 11వ వేజీ బోర్డులో ఉన్నోళ్ళేమో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ కావాలంటున్నారు. నాటువనికి 500, 300, 1000-1500 వస్తే తిండికి దాలక రేట్ యాక్చువల్గా మార్కెట్ రేట్లను బట్టి పెన్షన్ పెరగాలి. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏం చేస్తున్నాయంటే వాళ్ళు ఏదో మేము ఇది చేస్తామో అది చేస్తామని చెప్పలేము, కానీ సామాన్య జనానికి ఉపయోగపడే పెన్షన్ పెరుగుదలను ఒకసారి కన్ను వేసి ప్రభుత్వాలు ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటే మంచిది. చాలామంది పేదరికంలో ఉన్నారు. పెన్షన్తోనే వాళ్ళ బతుకుదెరువు నడిచే రోజులు ఉన్నాయి కనుక దయచేసి ఈ ప్రభుత్వం ఏదైనా కూడా పెన్షనర్స్కు తగిన మూల్యం చెల్లించేసి మీరు వెంటనే అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ శాఖ మంచిర్యాల లోపల స్థాపించిన దాదాపు 8 సంవత్సరాలు అయిపోయింది. 7 సంవత్సరాలు 8వ సంవత్సరంలోకి అడిగిపెడుతున్నాం. ఇన్ని సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా పెన్షన్ డేను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దీని లోపల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు సింగరేణి కార్మికులు, ఆర్టీసీకి సంబంధించిన ఈపీఎస్ పెన్షనర్లు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పెన్షన్లు కూడా దీంట్లో సభ్యులు కాబట్టి వాళ్ళందరినీ కూడా సమయాన్ని సందర్భంగా వాళ్ళని గౌరవించడం జరుగుతున్నది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈరోజు పెన్షనర్స్ డేను నిర్వహిస్తున్నాం. నిజానికి 17వ తారీఖు నాడు పెన్షనర్స్ డేగా ఉన్నది, కానీ ఆ రోజు చేయలేకపోవడం వల్ల ఈరోజు నిర్వహించుకుంటున్నాం. పెన్షన్కు ఒక
చట్టబద్ధత తీసుకొచ్చినటువంటి లకాడా గారి పోరాట ఫలితంగా ఏర్పడ్డ ఆ డేను ఆయన దీన్ని పెన్షనర్ డేగా మేము పరిగణిస్తున్నాం. కానీ ప్రభుత్వాలు రాను పెన్షన్ల పట్ల తీవ్ర సరి అయిన పరిస్థితులు కలుగుతున్న తీవ్రమైన బాధలు కలిగిస్తున్నది. ఎలాంటి డిమాండ్లను కూడా పూర్తి చేయడం లేదు. మళ్ళా కనీస పెన్షన్ కూడా లేకుండా దాన్ని ఎన్నిసార్లు అడిగినప్పటికీ తెలుసుకోలేదు. ఎటువంటి ఏ రకమైన రిపోర్ట్లు ఇచ్చిన ఆ రిపోర్ట్లను పరిగణలోకి తీసుకోకుండా మళ్ళా కోర్టు జడ్జిమెంట్లను కూడా పరిగణలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వల్ల పెన్షనర్లు చాలా నష్టపోతున్నారు, కూలిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఇటువంటి దాన్ని విడనాడాలి. వెంటనే పెన్షనర్లకు సంబంధించిన మినిమం పెన్షన్తో సహా అన్ని కోరికలను నెరవేర్చాలని ఈ సందర్భంలో విజ్ఞప్తి. మందమరి పట్టణంలోని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యాలయంలో ఆదివారం సిపిఐ పార్టీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పతాకావిష్కరణ చేశారు. అనంతరం బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిక్షణం పేద ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజల హక్కుల కోసం పోరాడుతుందని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల హక్కులే లక్ష్యంగా పోరాటాలు నిర్వహించి కార్మికులకు అనేక సమస్యలను సాధించి పెట్టిన సంఘం ఏఐటీయూసీ అని పేర్కొన్నారు. మందమరిలో భూస్వాముల ఆగడాలను అరికట్టి కామ్రేడ్ వీటి అబ్రహం హయాంలో భూస్వాములను అంతం అందించిన ఘనత, ప్రజలకు విముక్తి కల్పించిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీదే అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మందమరి పట్టణంలో గుండాయిజం, రౌడీయిజంకు అంతం చేసిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ అని, ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారంటే భారత కమ్యూనిస్టు పార్టీ కృషి వల్లేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బ్రాంచ్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాల్లో సందర్భంగా ఈరోజు మందమరి పట్టణ సమితి, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్, భారత కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో మందమరిలో భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. భారత కమ్యూనిస్టు పార్టీ ఇవాళ దేశంలో మరి మొట్టమొదటి భారత కమ్యూనిస్టు పార్టీ నేటికి 100 సంవత్సరాలు ఈ భారతదేశంలో ఆవిర్భవించి భారతదేశంలో ఉండబడినటువంటి కార్మిక వర్గ పునాదులపైన పుట్టినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఇవాళ మరి దేశంలో ఉండబడేటువంటి అనేక పరిశ్రమల్లో, కార్ఖానాలలో మరి వాళ్ళ ప్రజానీకాన్ని చైతన్యపరిచి నేటికి 100 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ భూ పోరాటాలైతేనేమి, ప్రజానీకం ఎదుర్కొన్నటువంటి మరి సమస్యలపైన ఇలా దేశవ్యాప్తంగా గణనీయమైనటువంటి చరిత్ర గల భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి నేటికి 100 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజానీకం కోసం పురుడు పోసుకొని ఉద్యమించినటువంటి ఎర్రజెండా నాయకత్వంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఇవాళ ప్రపంచ దేశంలో కూడా ఇవాళ మరి ఎర్రజెండా నాయకత్వంలో అనేక దేశాల్లో కూడా ఇవాళ మరి రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి ఎర్రజెండా నాయకత్వంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఇవాళ మన దేశంలో కూడా ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో మరి ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను మనం రంగరించుకొని కార్మిక వర్గం కోసం, ప్రజానీకం కోసం పోరాటాలు చేసి వివిధ ప్రజల కోసం అనేకమైనటువంటి సందర్భంలో మనం కూడా మన వంతు కర్తవ్యంగా ఇలా ప్రజానీకం కోసం పోరాటాలు చేస్తూ ప్రజలకు చేరువగా దగ్గరగా కావాలని భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శబ్దబూనాలని పిలుపునిస్తున్నాం. 1925న భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి ఏదైతే పేద ప్రజల విముక్తి కోసం, బానిస బతుకుల్లో ఉన్నటువంటి కార్మికుల విముక్తి కోసం, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా, భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది. ఆ పోరాటంలో అనేక మంది నాయకులు తమ ప్రాణాలను అర్పించిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ. ఎక్కడ అన్యాయం జరిగితే, ఎక్కడ దోపిడీ జరిగితే అక్కడ నిలబడి జెండా ఎగరేసి ఆ ప్రజలను ఆదుకున్నటువంటి చరిత్ర
ఇలా భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా అంటే అతిశయోక్తి కాదు. ఇలా మందమర్లో ఉన్నటువంటి ప్రజానీకం భూస్వాముల గుండాల చేత వణికిపోతున్న సందర్భంలో, అణిచివేస్తున్న సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీ కామ్రేడ్ బిటి అబ్రహం గారి ఆధ్వర్యంలో భూస్వాములను తరిమి కొట్టి ఇవాళ ప్రజలకు విముక్తిని ప్రసాదించిన చరిత్ర మరి మందమర్లో భారత కమ్యూనిస్టు పార్టీ దాని సందర్భంగా చెప్పక తప్పదు. అనేక పోరాట కార్యక్రమాలు కావచ్చు, ఇవాళ భూమి కోసం భూములు పేదలకు పంచిన చరిత్ర ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీని. దాని అనుబంధ సంస్థలైన ఇవాళ సింగరేల్ క్లాస్ వర్కర్స్ యూనియన్ కావచ్చు, ఎంప్లాయీస్ యూనియన్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, బలహీన వర్గాల ప్రజా సంఘాలతో ఈరోజు అనేక పోరాటాల ద్వారా హక్కులు సాధించి పెట్టిన చరిత్ర ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీది. కాబట్టి ఈ పార్టీ ఇవాళ 100 సంవత్సరాలు జరుపుకుని అడుగుతున్న సందర్భంలో మరి మందమరి పట్టణంలో పార్టీ ఆఫీసులో ఘనంగా 100వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనించాలి, ఈ బూర్జో పార్టీలకు ఎన్నికల్లో గెలిపిస్తే ఇవాళ ప్రజలను నడ్డి విరుస్తా ఉన్నారు. ట్యాక్సీల పేరుతోని నడ్డి విరుస్తా ఉన్నారు. జీఎస్టీ ట్యాక్స్ అని చెప్పి చేస్తా ఉన్నారు. నిత్యావసర ధరలు పెంచి ఈ రోజు సామాన్య ప్రజలు బ్రతకలేని విధంగా ఈ బూర్జో ప్రభుత్వాలు ఇలా వెళ్తూ ఉన్నాయంటే మనం ఓటేసినప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రానున్న రోజుల్లో ప్రజలందరూ చైతన్యవంతులై ప్రజా పరిపాలన సాగే విధంగా మరి కమ్యూనిస్టు పార్టీలో కూడా అవకాశం ఇస్తే ఇలా పార్లమెంట్ లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు గొంతెత్తి ప్రజల తరపున ప్రశ్నించే శక్తి ఇలా ఎర్ర జెండా యూనియన్ ఒకటే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి భారత కమ్యూనిస్టు పార్టీ 100వ జయంతి ఉత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం మంచిర్యాల జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనం. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఉట్కూరి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ఆత్మీయ సమ్మేళనం. కలెక్టర్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్. వెంటనే ప్రభుత్వం చర్చలకు పిలిచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్. జిల్లా కేంద్రంలో పెన్షనర్స్ డే నిర్వహించిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ మంచిర్యాల జిల్లా అసోసియేషన్. పదవీ విరమణ పొందిన ఉద్యోగులను సన్మానించుకున్న పెన్షనర్స్ అసోసియేషన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.